వేదికను అలంకరించిన ప్రభాకర్ రెడ్డి గారికి, సింగారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సాంబయ్య సార్ గారికి మరియు రాజవ్వ మేడం గారికి, అదేవిధంగా రామన్న గారికి, రాజు గారికి అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థిని, ఎందుకంటే మొట్టమొదట ఈ పీసర గురించి చెప్పాలంటే నేను ఎవరో మీకు తెలుసు. నా పుట్టినూరు, అవునా కదా? చంద్రరావు గారి కుమార్తెలు, మా డాడీ కూడా టీచరే. ఈ బడి పరిసరాలలో నాన్నగారి చిటికెన వేళ్ళను పట్టుకొని ఇక్కడ నడియాడినటువంటి తీపి గుర్తులు నాకు ఈ పాఠశాలను చూస్తుంటే గుర్తొస్తుంది. అందుకని ముందుగా నా గురువులు కూడా గుర్తొస్తున్నారు. నాడు 79 నుంచి 83 వరకు సుమారుగా 4 సంవత్సరాలు నేను ఆ గురువర్యుల చేతిలో రూపుదిద్దుకున్నటువంటి ఒక వ్యక్తి. ముందుగా నాన్నతో పాటు, అంటే కథగారి చంద్రరావు గారితో పాటు పుల్లాదేవి టీచర్, అదేవిధంగా యాదగిరి సార్, బాబురావు సార్, చంద్రశేఖర్ సార్, తర్వాత నన్నయ్య సార్ అంటుంటాను నేను. వీరు అప్పుడు పాఠశాల ఈ విధంగా లేదు. ఇదంతా కూడా క్రీడా ప్రాంగణం. ఆ కోలాహలం ఎంతో టీచర్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారు. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఏం లేవు. ఆనాడు పాఠశాలకు రావడమే గగనం. అలాంటి ఆ తరుణంలో ఎంతోమంది పిల్లలు, ముఖ్యంగా అంటే ఒక సామాజికంగా బలపడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు మాతో పాటు ఇక్కడ అంతా కూడా కలిసి చదువుకుంటున్నటువంటి నాడు నా ఫ్రెండ్స్ చంద్రకళ కానీ, నిర్మల కానివ్వండి, నా క్లాస్మేట్స్ విష్ణు యుఎస్లో సెటిల్ అయ్యాడు, డాక్టర్ నరహరి కొడుకు. తర్వాత వనమాల కొడుకు నాగేశ్వరరావు. నేను 4 అంటే ఫస్ట్ నుంచి 4 వరకు చదివినప్పుడు నాకు వాళ్ళు 2 అబ్బాయిలు, మా ముగ్గురికే పోటీ ఉంటుండే క్లాస్లో. అంటే నేను ఒక విద్యార్థిగా మాట్లాడుతున్నా ఇప్పుడు మీకు, ఎందుకంటే ఇది నా మొదటి పాఠశాల కాబట్టి గుర్తు చేసుకోవడం ఇది ఇక్కడ అవసరం. మేము అంతా కలిసి ఎంతో పోటాపోటీగా చదువుకున్నాము. ఇక నాన్నగారు అప్పుడు నాకు రెసిడెన్షియల్ స్కూల్ 5th క్లాస్లో పంపించడం చేత మళ్ళీ ఇక నేను ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోయి హనంకొండలో చదవడం జరిగింది. ఇక 96 ఈ 97 ఈ పాఠశాలకు యాజ్ ఏ టీచర్గా రావడం అనేటువంటిది కొంత నేను చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే ఎక్కడైతే చదివానో అక్కడే మొదట గురువుగా, నా తోటి గురువుతో కలిసి పనిచేయడం అనేటువంటిది ఇంకా 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 కాస్త నేను ఒక గౌరవంగా, తర్వాత కాస్త ఒక మర్యాదగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడు పుల్లాదేవి టీచర్ ఉన్నారు, నేను మళ్ళీ ఇక్కడ జాయిన్ అయినప్పుడు మళ్ళీ పుల్లాదేవి టీచర్ ఉన్నారు. ఇకపోతే మా ఇంటి నుంచి ఇక్కడికి వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను పలకరించేవారు. అమ్మ, చంద్రరావు సార్ బిడ్డవు కదా, నువ్వు కొత్తగా వచ్చినావు కదా, మా పిల్లలు ఉన్నారు స్కూల్లో, చూసుకోమ్మా. అయితే మీరు ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్. నిజంగానే క్లాస్లో చాలా అల్లరి చేద్దరు మీరు, చాలా చాలా. దామోదర్ రెడ్డి సార్ కొట్టిండ్రు అంటే రీజన్ మీరే. మీరు ఒక పట్టాన కామగా కూర్చునే వాళ్ళు కాదు. నేను వచ్చింది మొదలు నేను మీకు బయాలజీ చెప్పాను. యాక్చువల్లీ బయాలజీ అంటేనే జీవశాస్త్రం. సింగారెడ్డి సార్ గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, త్రివేణి మేడం గారికి, రాజమ్మ మేడం గారికి, తర్వాత రామన్న, రాజు గారికి, వీళ్ళు నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. నేను ఇక్కడ 13 సంవత్సరాలు పనిచేస్తున్నాను. 13 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ కాలమే ఈ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇక నేను గమనించలేదు కానీ ఇక్కడనే 13 ఏళ్ళు పనిచేస్తున్నాను. అది ఇక్కడ నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు
వీరబ్రహ్మం గారు హెచ్ఎంగా ఉండేది. ఆ సార్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆదరంతో ఇక్కడికి వచ్చినాక నేను ఏం చేసిన అంటే ఇది చాలా దూరం ఉన్నది ఈ ఊరు, రావడం పోవడం కష్టంగా ఉండదు అని చెప్పి ఒక 2 రోజులు నేను కొంచెం ఇబ్బంది పడుకుంటూ ఉంటే సారు కొంచెం ధైర్యం చెప్పి ఏం కదయ్యా ఇది మంచిగా ఉంటుంది నేను ఉన్నా కదా అని చెప్పి సార్ నాకు ధైర్యం చెప్పిండు వీరబ్రహ్మం సార్. అప్పుడు పూలదేవి టీచర్ కూడా ఇక్కడనే పనిచేసేది. ఇక ఆ సార్ రిటైర్డ్ అయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చింది ఇక్కడికి. ప్రభాకర్ రెడ్డి సార్ అంతకుముందు ఇక్కడ పనిచేసిపోయినట్ట, కానీ తర్వాత కూడా మళ్ళీ సారు నాతో 12 సంవత్సరాలు పనిచేసింది ఇక్కడ. అంటే ఎక్కువ కాలం పనిచేసింది నేను సారే ఈ స్కూల్లో. ఇక ఒక 2 ఏళ్ళు నేను వరంగల్ సాతోటి వాడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేది. తర్వాత ఇక మా కుటుంబాన్ని ఇక్కడికే మార్చుకోవడం జరిగింది. ఇక్కడనే మా పిల్లలు కూడా ఇక్కడనే ఇదే స్కూల్లో 10th వరకు చదువుకున్నారు. మా 2 కొడుకులు 10th వరకు అయిపోయింది, ఆ అమ్మాయి 7th వరకు అయిపోయింది. అయితే అక్కడ ఆ ఊళ్ళో మా ఊళ్ళో మా బంధువులు ఏమనే వాళ్ళంటే నువ్వు పనిచేసే ఊరు మొత్తం నక్సలైట్లతో కూడుకున్న ఊరట ఎట్లా ఉంటా లే కదా అని వాళ్ళు అడిగేది. అడిగినప్పుడు ఈ ఊరు చాలా బాగుంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం, మా జోలికి ఎవరు రారు అని చెప్పి నేను చెప్తూ ఉండేది అన్నట్టు. మా జోలికి అసలుకి ఎవరు రారు, మేము మంచిగా ఉంటుంది చెప్పాను అన్నట్టు. అదే వాళ్ళకు భయం, మరి ఇట్లా ఉంటాను కదా చిన్నపిల్లలతో పోయింది కదా అని చెప్పి వాళ్ళు అనుకునేది అన్నట్టు. అయితే నేను ఈ స్కూల్లో పనిచేసిన 13 ఏళ్ళు కూడా 13 ఏళ్ళలాగా అనిపించలే. చాలా తక్కువ కాలంలోనే ఆ 13 ఏళ్ళు అయిపోయినాయి అనిపించింది. ఎందుకంటే ఊరు వాళ్ళు కూడా నాకు చాలా కలిసిపోయింది నాతో పాటు. నేను వాళ్ళ కష్ట సుఖాలలో నేను పాల్పంచుకున్నా, వాళ్ళు కూడా మా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. మా పిల్లలు కూడా ఇక్కడనే చదువుతున్నారు కాబట్టి ఆ ఊళ్ళో అందరం కలిసిమెలిసి బాగా ఉండేవాళ్ళము. అయితే ఇక్కడ ప్రభాకర్ రెడ్డి సారు, తర్వాత దామోదర్ రెడ్డి సార్ నన్ను మామ అని పిలిచేది. ఎందుకంటే ధర్మసార్లు మా మేన బావాలు ఉంటారు అన్నట్టు. ఆ వరుసతోటి సార్ నన్ను మామ అని పిలిచేది అన్నట్టు. ఎంతో బాగా కలిసి ఉండేది సారు. తర్వాత పాండురంగ సారు, ప్రభాకర్ రెడ్డి సారు, ఇట్లా చాలామంది నేను పనిచేసిన కాలంలో చాలామంది సార్లు వచ్చిండ్రు పోయిండు. నేను ప్రభాకర్ సార్ మాత్రం ఒకే సంవత్సరం ఇక్కడి నుంచి పోవడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్లో 2001లో పోయినాం ఇక్కడ నుండి. 1987 1997-98 సంవత్సర పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన సభకు చాలా అభినందనలు తెలుపుతూ ఇది నిర్వహించడానికి ఎంత ప్రయాసపడాలో అది నాకు తెలుసు. అందరు కష్టపడితేనే మనం ఇట్లా కలుసుకున్నాం. ఈ సభకు విచ్చేసిన గౌరవనీయులు మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారు, మిత్రులు సాంబయ్య గారు, గౌరవ టీచర్లు రాజమ్మ గారు, త్రివేణి గారు, విద్యా వాలంటీర్లు రమణ గారు, రాజు గారు, అటెండర్ బషీర్ గారు, ప్రియమైన విద్యార్థులన్నారు మిత్రులారా, ఎందుకంటే నాకు విద్యార్థులు కాదు కదా, మిత్రులారా, ఈ అపూర్వ సమ్మేళనం ఇదొక కొత్త వింత, చాలా సంతోషం అనిపిస్తున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీ యొక్క నిర్వహణ చేసినటువంటి యొక్క కమిటీకి నేను కృతజ్ఞుడను. నేను మీకు చదువు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ నా మధ్య లేదు. మా ఉపాధ్యాయులు వాళ్లకు మీకు సంబంధించి ఏది ఏమైనప్పటికీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువు మీకే అక్కడకు రాదు. దాని వలన మీ యొక్క కుమార్తెలకు కుమారులకు ఆ అనుభవాన్ని జోడించుకొని వాళ్ళను ఆ విధంగా సాధడానికి ఉపయోగపడుతుంది. సరే, మీరు పైకి రావాలని, మీరు ఒక స్టేజ్కి వచ్చి మీ ఉద్యోగమో ఏదో ఒక విధంగా సంపాదించుకోవాలని చదువు చెప్పడం జరిగింది. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో అవాంతరాలు
పెళ్లిళ్ళు చేయడం, దొరికిన భర్త, తల్లిదండ్రులు, ఈ విధంగా ఎన్నో అనుభవాలు మీరు చెప్పారు. అది సర్వసాధారణం. కానీ ఒక్కటి మన టీచర్లు చెప్పినటువంటి విషయాలు కొన్ని జ్ఞాపకం ఉంచుకోండి, ముఖ్యమైన చెప్పారు. ఏంటి అంటే మీ యొక్క కుమారులే కానీ కుమార్తెలే కానీ మీకు జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని నెమరు వేసుకుంటూ మంచి చెడు తెలుసుకొని వారిని మంచి వైపు ప్రోత్సహించాలని కోరుతున్నా. అది ముఖ్యం. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ మధ్య అందరికీ బిడ్డలు కావాలనే కోరుకుంటాను. ఇది వాస్తవం నేను చెప్పేది. అంటే కొడుకులు కోపం రావచ్చు, కొడుకులు కూడా ఇప్పుడు బిడ్డలు కావాలనే కోరుకుంటాను. ఎందుకు? కాలం అట్లొచ్చింది. కొడుకులకు ప్రేమ ఉంటుంది, వ్యక్తం చేయలేరు. బిడ్డల ప్రేమ వ్యక్తం చేస్తారు. బిడ్డ చెప్పినట్టు వింటది, కొడుకు వినడు. కొడుకు కనుక సెటిల్ కాకపోతే, ఇంట్లోనే కనుక కొడుకు ఉంటే ఇక అంత శత్రువు ఇంకా ఇవాళ లేడు. తల్లిదండ్రులకు పెద్ద శత్రువే కొడుకు. సెటిల్ కాకపోతే, సెటిల్ అయ్యి ఎవరి వ్యవహారం వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. కానీ ఏదేమైనప్పటికీ మీకు మీ అనుభవం దృష్ట్యా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క కుమారులకు కానీ ఎవరికి కానీ ఆ విధంగా ఆలోచించి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకుపోయి ఎవరి బతుకు వారు బతికేటట్టు చేసుకోండి. అనవసరంగా వారు ఉత్తగా వృధా ఉంటే మాత్రం నిరర్థకం అవుతుంది మీ చదువు. మీ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబాన్ని ఆ విధంగా చదువుకోండి. ఇక పోతే ఎందుకు నన్ను ఇక్కడికి పిలిచారు? నాకు మీకు సంబంధం లేదు కదా అంటే మన నిర్వాహకులు చెప్పారు, ఇది మీరు చేసింది కాబట్టి మిమ్మల్ని పిలిచినాం. చేసుడు అనేది నేను ఇదే పాఠశాలలో మేము చదువుకున్నాం 1 నుంచి 5వ తరగతి వరకు. నేను మా మిత్రుడు చందర్రావు, ఇంకొక పోషెట్టి, మా క్లాస్లో 3 ఉంటివి. మేము రోజు చిన్నగానే ఉంటివి. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రోజు వేలేరు వెళ్ళి చదువుకోవాలి. ఆ బ్యాగ్ మోయడం, టిఫిన్ డబ్బా మోయలేక మర్చిపోయినట్టు నటించి ఉపాసం ఉండడం, ఇక కష్టాలు వేరే. అవన్నీ చెప్తే ఎందుకంటే మీరు ఆకలి మీద ఉన్నారు, మాకు ఆకలి అవుతుంది. మీ మనసు కూడా నేను తెలుసుకోవాలి. ఇక బాగా చెప్తే కూడా బాగుండదు. అదే ఇంకా ముందుగా టైం ఉంటే చాలా చెప్పుదాం అని అనుకున్నా. కానీ ఏదేమైనప్పటికీ నాకెందుకు వచ్చింది ఈ ఐడియా అంటే ఇది ఎవరో చెప్పింది కాదు. నేను 72 నుంచి 86 దాకా నేను స్కూల్ అసిస్టెంట్ ప్రభాకర్ సార్ తిరిగిన సైన్స్ టీచర్గా ఉంటుని నా స్టూడెంట్స్ దాదాపు 12 విలేజెస్ మల్కాపురం వచ్చేది. 12 ఊళ్ళల్లో నా స్టూడెంట్లు ఉన్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో నా వాళ్ళు ఉన్నారు. అయితే స్టూడెంట్స్ ఎంతమంది ఎందుకు చెప్తానంటే ఆ సంతోషం, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అది ఆ టీచర్ యొక్క ఆస్తి. నిజంగా చెప్తున్నా, అది ఆస్తి. నీ ఇంట్లో ఎన్ని పైసలు ఉన్నాయని వాడు అడగడు, నువ్వు ఏం తింటానో అని వాడు అడగడు. మనం కలుసుకున్నప్పుడు మన యొక్క విలువ మనకే తెలుస్తుంది. అది మనం చెప్పిన చదువు విధానం, మన బిహేవియరు, మన క్లాస్ రూమ్ సిచ్యువేషన్, ఆ విధంగా ఎన్నో మీ మనసులో ఉన్నాయి. కొన్ని చెప్పరాని కూడా మీ మనసులో ఉన్నాయి. అంటే చెప్పలేరు కదా, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ విద్యార్థులకు అపూర్వమైనటువంటి అనుభవాన్ని కల్పించేదే టీచర్. టీచర్ ఒక 50 నిమిషాలు క్లాస్ రూమ్లో ఉండి చెప్పడం కాదు, ఆ 50 నిమిషాలు మీతో వేగించడం, అంటే మీకు విద్యాబోధన చేయడం, అది పెద్ద ఎక్స్పీరియన్స్. అది ఇంత స్టఫ్ ఉంటేనే మీ 50 నిమిషాలు అల్లరి చేయకుండా మిమ్మల్ని ఉంచగలడు. ఈ కట్టె పట్టుకొని చెప్పే అలవాటు మనకు లేదు. మనం చదువు చెప్పే విధానంతో మీరు భయపడాలి, కానీ కట్టెతోటి కాదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మేము చదువుకున్నప్పుడు ఆ అన్నేళ్ళు అక్కడికి పోయినాం కదా వేలేరుకు, మా బాధ చెప్తే అదే వెనుకనే ఏదో బాధపడ్డారు, ఇప్పుడు చెప్తాను అని అనుకుంటారు కదా, ఆ బాధే ఇప్పుడు ఇక్కడ హై స్కూల్ అయింది. ఏం బాధ? పొద్దున 8ంటికి బయలుదేరేది, సాయంత్రం వచ్చేసరికి 6 అయ్యేది. కరెంటు లేదప్పుడు మనకిక్కడ, నడిచి మా కాళ్ళను వచ్చేది. చదువుకోవడానికి టైం లేదు, అయినా మేము క్లాస్లో ఫస్టే.
చెప్పినప్పుడే వినేది, మళ్ళీ చదువుకునే ముచ్చట్లేదు. ఈ గ్యాస్లోనే గుడ్డి దీపం ఉండడం నేను ఎన్నడూ చదవలే, వాస్తవం చెప్తాను. ఇప్పుడు సార్ చెప్పినప్పుడు గంతే చెప్పేది. మళ్ళీ మేము దోస్తులం చదువు చెప్పుకుంటూనే వచ్చేది, ఓలకోలం చదువు చెప్పుకుంటూనే వచ్చేది. నాకు అక్కడనే జ్ఞాపకం అయ్యేది మొత్తం చదువు. మేము ఫస్ట్ క్లాస్లో అయితే ఈ ఆలోచన నేను మల్కాపురం నుంచి చిలుకూరు పోయిన తర్వాత నాకు ఎందుకు వచ్చింది అంటే, మధ్యన పిల్లలు బడికి రాక వాగుల్ని వాళ్ళు తెచ్చుకున్న సద్దులు తెచ్చి తిని మళ్ళా బడి ఇడిచిపెట్టే టైంకు ఇంటికి చేరేది. అడిగింది ధైర్యం చేసిన ఇక్కడ హై స్కూల్ చేద్దామని చెప్పిన. మా ఊళ్ళో హై స్కూల్ చిలుకూరుకి ఇంత అంటున్నారు. చిలుకూరు అందరు కళ్ళు తాగుతారు, ఇక్కడ ఎవరు సహకరించారు, ఏదో చెప్పిండ్రు. హై స్కూల్ చేస్తా, ఇక్కడ చేస్తా. ఈ పిల్లలు ఎందుకంటే నాకు మల్కాపురం అనుభవం ఎంతమంది వస్తాను. ఇక కష్టాలు పడ్డా చేసినాము. నాకు సర్పంచ్ మంచి ధైర్యం ఉండే సర్పంచ్. తర్వాత నా స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ కమిటీ చైర్మన్గా చేసిన. అతడు బడి విద్యా వాలంటీర్ల వ్యవస్థ, బడికి ఏమేమి అవసరం నువ్వు చూసుకో, ఎవ్వరొక్క పైసా ఇవ్వడానికి వీల్లేదు, అవే వస్తాయి మన దగ్గరికి, చందాలు ఎవరిని అడగద్దు. అది ప్రయోగం చేసిన, అవే వచ్చినాయి. ఎవరిని చందా అడగలే. హై స్కూల్ అయింది, కష్టపడ్డాం. బెంచ్లు వచ్చినాయి, ఆల్మార్లు వచ్చినాయి, రూమ్లు వచ్చినాయి, గ్రౌండ్ వచ్చింది, అంత వచ్చింది. అదొక పెద్ద సక్సెస్ స్టోరీ. అవన్నీ చెప్తే కలవదు. ఇప్పుడు మీకు ఓపిక లేదు, నాకు లేదు. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 40 మంది నా ఇంటికి వచ్చిండ్రు. సార్ చిలుకూరేనా మన ఊరు బీసర కాదా, మన కొత్త హై స్కూల్ అంటే, ఈ హై స్కూల్ కావాలని నాకు ఎప్పటి నుంచో ఉన్నది. ఇక్కడ ఎవడరా అయినోడు, నాకు సహకరించే మనిషి ఎవర్రా ఇక్కడ అన్నానన్నా. అదే సర్పంచ్ ఉన్నాడు, జెడ్పీటీసీ అందరు ఉన్నారు. పిలిపించిన, ఎవరు సహకరించలేదు. ఆఖరికి ఇక అవన్నీ చెప్పొద్దు. ఒక మిత్రుడు సాతి ఇచ్చిండు, ఇక్కడ లింగాన్ని అప్పచెప్పిండు. పెద్ద మిత్రుడు నాకు అప్పచెప్పిండు, లింగాన్ని అప్పచెప్పిండు. ఇది ఎట్లా అనేది ఏమి చెప్ప నేను. దేవుని వల్ల మీ అందరూ ఇక్కడ ఉండి చదువుకోవాలి, ఆడపిల్లలందరూ చదవాలి, ప్రతి పిల్లవాడు కూడా చదవాలి. వేరే విలేజ్కు పోవద్దు, నడవద్దు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తల్లిదండ్రులు కూడా చదివించరు. ఆ ఉద్దేశం మనసులో పెట్టుకొని చదివించిన. ఆ సేవ మీకు చేస్తే నా కుటుంబానికి దేవుడు చేస్తాడని ఒకటి మనసులో పెట్టుకున్నా. అదే చేసిన, అదే సక్సెస్ అయింది. ఇన్ని ఏళ్లకు మన మిత్రులకు మేము జ్ఞాపకం వచ్చినాం. అయినా నాకు మనసు ఉండబట్టలేక ప్రతి బ్యాచ్లో పిల్లవాడిని కూడా సబ్జెక్ట్స్ ఎవరు ఏం చెప్తాను, ఎట్లా చదువుతాను అడుగుతే ఏది మనం చేసిన బడి ఇది. మరియు నా తోటి విద్యార్థులకు విద్యార్థినులకు, నాకు చదువు చెప్పిన టీచర్లకు సార్లకు కొంచెం, ఎందుకంటే నాకు ఇంట్లో బాబులు చేయబట్టి పొద్దున 8కి వెళ్ళిన 12 గంటల వరకు వస్తా అనుకున్నా. టైం కవర్ కాలేదు, కొంచెం లేట్ అయింది. దయచేసి అందరూ ఏమనుకోకూర్రి. మా బాబు పెద్ద బాబు బీటెక్ చేస్తుండు ఇబ్రాహీంపట్నం గురునానక్. చిన్న బాబు డిగ్రీ చేస్తుండు ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజర్, 3 జిల్లాలకు పాస్. చిన్న బాబు నేను రైల్వేలో ఎయిర్పోర్ట్లో డ్రైవింగ్, నాకు 40,000 వస్తే 15 డేస్ వర్క్ ఉన్నది. తిరుగుతున్న క్రమంలో పీసర స్కూల్లో ఒక్క పిల్లగాడు కూడా చిలుకూరు స్కూల్లో ఒక్క పిల్లగాడు కూడా ఆ విలేజ్లో ప్రైవేట్ స్కూల్ పిల్లలు లేడు. అందరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలే. అందరికి 500 ఎబో పిల్లలు చాలా మంది అక్కడ. ఎక్సలెంట్ నడుస్తుంది చిలుకూరు గవర్నమెంట్ స్కూల్, సూపర్. మాచార నరసింహుడు, మా భార్య పేరు సరిత, మా డాడీ పేరు వెంకటయ్య, మా అమ్మ పేరు వీరమ్మ. నాకు 3 పిల్లలు. ఫస్ట్ పెద్ద అబ్బాయి నిధులు, తర్వాత నా పాప. పెద్ద అబ్బాయి బ్యాంకులో ఎంప్లాయీ అవుతాడు, ప్రైవేట్ ఎంప్లాయీ. మా పాపకు పెళ్ళి అయిపోయింది. మనోడు మనవరాలు ఆల్రెడీ తాతను అయిపోయినా. నా చిన్న అబ్బాయి ఇప్పుడు డీపార్ట్మెంట్ చెప్తుండు. అందరికీ నమస్కారం సార్.
మంచి మార్గంలో పెట్టిన టీచర్లకు ఎక్కువ అనుబంధం ఉన్న మన పెద్ద సారు ప్రభాకర్ సార్ మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. అయిపోయింది. మీలో మరి ఉత్సాహం ఉందా లేదా? నా మాటలు వినే రాజమ్మ గారు, అక్క త్రివేణి గారు, అక్క ఎందుకు అక్క అని అర్థమైందా మీకు? ఎంత రెవల్యూషనరీగా మోటివేట్ చేసింది మిమ్మల్ని. అట్లా కాదు, ఇట్లా ఉండాలి స్త్రీ జాతికి. సో చాలా గొప్పగా చెప్పామమ్మా. సో బషీర్, రాజు, రామన్న, నరసింహ, తర్వాత ఈ పాఠశాల ఉపాధ్యాయులు వేణుగోపాల్ గారు, అందరికీ నమస్కరిస్తూ నా పిల్లలు, నా బిడ్డలు, నా ప్రియాతి ప్రియమైనటువంటి శిశువులు అంటలేను నేను, నా బిడ్డ. నేను అనుకున్నా టీచర్కు రావాలంటే కష్టం, అందరినీ హన్మకొండకు తీసుకురాగలుగుతావా? నాకు కొంచెం బాగా ఇబ్బందులు ఉన్నాయి బిడ్డ అన్నాడు. సార్ అట్లనే చేస్తా అన్నాడు. సరే అనుకున్నాక మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు ఫోన్ చేశాడు. నాకెందుకు ఉండదు, నాకు రావాలంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ సందర్భం ఇక్కడ చెప్పేది కాదు. మేడంకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నన్ను విడిచి ఉండలేనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. సో అలాంటి సమస్యల్లో ఇప్పుడు మేడం కూడా పీసరా కదా, పోయిరా నేను బాగానే ఉంటాను, నా గురించి రందిపడకు అన్నది. సో ఈ 16th రోజు మేము ఇచ్చిన డేటే, మాకు అనుకూలమైనటువంటి డేటు, ఆ డేటు కూడా మిస్ అయ్యే ప్రమాదం వచ్చింది. కానీ లేదు నేను నా పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ దగ్గరికి రావాలి అని ఇక రాత్రి 15వ తారీఖు రాత్రి పడుకుందామని పడుకున్నా కానీ నిద్ర రాలే. ఎట్లా వస్తుంది నిద్ర? ఏమి నిద్రపోతలేవేందా అంటే నాకు చెప్పిన సినిమా కథ, ఒక సినిమాలు ఉన్నది, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోతే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపో. రాత్రంతా మీ గురించే, తెల్లవాళ్ళు మీ గురించే ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మీతో మాట్లాడాలి, ఎప్పుడు మీ సంతోషాలను పంచుకోవాలి, ఎప్పుడు మీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. సరే బాధలు ఉన్నాయి తెలిసినాయి. సో అలా అని బయలుదేరిన ముందు రాజును ఒక ప్రశ్న అడిగా, అబ్బాయిలంతా వస్తూ ఉండరు కానీ అమ్మాయిలు వస్తుండ్రు అని అడిగితే రాజు ఎవరు వస్తలేరు సార్ అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు మహా సంతోషమైంది మిమ్మల్ని చూసిన తర్వాత. ఇప్పుడు మీరు చెప్పిండ్రు అమ్మమ్మలమైన పెద్ద పెద్ద పిల్లలైన కానీ నాకైతే అవే లంగా జాకెట్లు, అవే నెక్కర్లు, అవే రూపాలు కనిపిస్తున్నాయి, అవే రూపాలు. మీలో సంతోషాన్ని చూసిన నేను 15 ఆగస్ట్ అంటే, జనవరి 26 అంటే ముందుకొచ్చి లంగాలు, కొత్త లంగాలు, జెండాలను అలంకరించడం, ముగ్గులు వేయడం, ఆనాటి అవే గుర్తులు నాకు ఇంకా ఎన్నడూ మర్చిపోలే, ఎప్పుడూ మర్చిపోను. చెప్పాను కదా, ఈ నేల, ఈ గాలి, ఈ మనుషుల మధ్య 15 సంవత్సరాలు బ్రతికిన నేను. అంటే ఆనంద బాష్పాలే కావచ్చు. ఈ పిల్లలు చూపించినటువంటి ప్రేమ, ఇక్కడ చూపించిన పిల్లల తల్లిదండ్రులు, నా సోదరులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు చూపించినటువంటి ప్రేమ అసలు ఎన్నడూ జీవితంలో మరవలేనిది. అప్పుడు బహుశా 320 మంది పిల్లలు ఉండేది. ఆ 328 మంది పిల్లల పేర్లతో సహా నాకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో సహా నాకు తెలుసు. సో అంటే అంత ఒక కుటుంబంలాగానే ఉన్నాయి ఇక్కడ. పీసరా అంటే నా కుటుంబం, పీసరా అంటే నా చుట్టాలు, పీసరా అంటే నా బిడ్డలు, మీరంతా. సో అంత ప్రేమతోటి ఉన్నాం ఇప్పటికీ కూడా. నా శ్వాస, నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా మీ ఊరిని మనం, మిమ్మల్ని ఎవరిని మనం కాకుంటే ఇబ్బంది ఒక్కటి వచ్చింది. మీరు ప్రేమతోటి మమ్మల్ని పిలుస్తున్నారు,
రమ్మంటున్నారు. ఏ శుభకార్యానికి మమ్మల్ని మర్చిపోలే. బట్ మేము రాలేకపోవడానికి కారణం మీ మీద ప్రేమ లేక కాదు, మాకు పరిస్థితులు సహకరించక మాత్రమే రాలేకపోయినప్పటికీ మా దీవెనలు మీపై, మీ పిల్లలపై ఎప్పుడూ ఉంటాయి. మీరంతా బాగుండాలి. మీరంతా మీ పిల్లలు సరే, కొంచెం ఓపు కదా. ఓకే. సో నేను మొట్టమొదలు 1983లో ఇక్కడ హెచ్ఈటి టీచర్గా అపాయింట్ అయ్యాను. అప్పుడు వీరబ్రహ్మం సారు హెడ్ మాస్టర్ ఇక్కడ, మా నాన్నకు దగ్గరి మిత్రుడు. సో సార్ దగ్గర జాయిన్ చేసిన తర్వాత అంటే వాళ్ళ మిత్రుత్వం ఎంత గొప్పదంటే అంత గొప్పది. సంజన్న అని పిలిచేది మా నాన్నను. ఆయనే టీచరే, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. సో సంజన్న అని అబ్బో నీ కొడుక అనేది తన కొడుకులాగా నన్ను చూసుకున్నాడు ఇక్కడ వీరబ్రహ్మం సార్. సరే అమరులైన కానీ నేను ఈరోజు ఈ స్థాయికి గుర్తుంచుకోవాలి కదా. నేను ఈ స్థాయికి రావడానికి పెద్ద స్థాయికి వెళ్ళాను. ఇక్కడి నుంచి ఈ నేల పంపింది నన్ను, ఈ గాలి పంపింది నన్ను. కారణం ఎవరంటే దానికి ఫస్ట్ వీరబ్రహ్మం సారు హెడ్ మాస్టర్గా మాకు కొన్ని టెక్నిక్స్ నేర్పారు. అంటే నేను అప్పుడు టీచర్ను, సార్కు అసిస్టెంట్ను, అన్నీ గమనిస్తూ ఉండేవాడిని. అంటే రేపు నేను కూడా ఒక పెద్ద సార్ని అవుతాను, రేపు నేను ఒక ఆఫీసర్ను కావచ్చు. ఈ అనుభవాలు నాకు ఉపయోగపడతాయి కదా. సో అలా ఆ సార్ని ఎప్పుడు గమనిస్తూ ఉండేది. తిట్టిన రోజు లేదు, కోపడ్డ రోజు లేదు. మమ్మల్ని నొప్పించక సారు ఏమాత్రం నొప్పించక ఒప్పించి క్లాసులకు పంపేది. ఎలా ఒకటే టెక్నిక్. అప్పుడు మేము కొత్తగా అంటే పిలవాడిని, నేను 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నా. నేను మనోహర్ స్వామి పాండయ్య మేము ముగ్గురం ఏంటంటే కొంచెం ప్రేయర్ కాగానే ఒక 5-10 నిమిషాలు ఆ చెట్టు కింద పేపర్ చూసుకుంటూ కూర్చొని పెట్టేది. సార్ ఇలా కర్ర పట్టుకుంటూ వచ్చేది. తరగతికి ఇట్లా తొంగి చూసేది. మీ సార్ ఎవరు సార్ అని. అప్పుడు సార్ ఎక్కడో దొంగలు అక్కడ గప్చుప్ అనేది కదా. సో అలా మేమంతా కూడా అంటే అలా సార్ దగ్గర కొన్ని టెక్నిక్లు నేర్చుకున్నాం ఎట్లా ఏంటి అనేది. సో అది నాకు ఇక్కడ హెడ్ మాస్టర్ అయినాక మళ్ళీ నేను అదే ఫాలో అయినా. వీళ్ళంతా మిత్రుల్లాగానే చూసిన, నేను ఎన్నడూ ఒక బాస్ లాగా ఎన్నడూ ఇక్కడ నేను ప్రవర్తించలే. ఈవెన్ పిల్లలతో కూడా ఎన్నడూ కూడా బాస్ లాగా ప్రవర్తించలే. కాకుంటే కొట్టకుండా బుసకొట్టేది నేను అంతే. మిమ్మల్ని ఎవరైనా కొట్టిన గుర్తులు చాలా తక్కువగా ఉంటాయి, నాకు అది అంత ధరించదు ఇక్కడ. సో అలా బుసకొట్టేదే ఇట్లా గ్రౌండ్లో కాసేపు పురికేది అటు ఇటు. 7 ఏళ్ళు మాత్రమే ఒక ఉపాధ్యాయులు చేసిన. ఆ తర్వాత దోర్నకల్ అతి పెద్ద కాంప్లికేటెడ్ ఏరియా దోర్నకల్. ఎప్పుడు మర్డర్ జరిగే ప్రదేశం అది. ఆ ప్రదేశంలో 40 స్కూళ్లకు సెంటర్ స్కూల్గా ఉన్నటువంటి యూపీఎస్ హెడ్ మాస్టర్గా పనిచేసా. హేమీలు కూడా ఎట్లా అయితే ఈ పీసర్లు ఓకే.